దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ క్షేమమని తలంచుతూ ఉన్నాను. మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. దేవుడు మనకు అద్భుతమైనటువంటి ఒక మాసాన్ని అయితే అనుగ్రహించారు. అది క్రిస్మస్ మాసం, డిసెంబర్ నెల మాసం. మరి ఈ మాసం మనందరికీ చాలా దీవెనకరమైంది. ఎందుకంటే అనేక ప్రార్థనలు, ఆరాధనలు, పండుగలు జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. మనం కూడా దేవునిని ఆరాధించి సేవించడానికి. సరే, ఈ రోజున మనం లూకాసు సువార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాము. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుట్టలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి యేసు ప్రభు వారి జననము పశువుల పాకలో జన్మించడం. ఆయన సామాన్యుడిగా జన్మించాడు. హేరోదు రాజు అడుగుతూ ఉన్నాడు, ఆయన్ని మీరు కనుగొనండి, ఆయన్ని చూచిన వర్తమానం నాకు తండ్రి అన్నాడు. జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నారు, మరి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి ఈ జ్ఞానులు యూదుల రాజుగా ఆయన జన్మిస్తాడని అనుకున్నారు. ఆయన మరి అందుకే హేరోదు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అయితే యేసు ప్రభువారు మన నిమిత్తమై పశువుల పాకలో ఆయన జన్మించారు. ఆయన సామాన్యుడిగా జన్మించాడు. నీ నిమిత్తమై ఆయన సామాన్యమైనటువంటి మనిషిగా జన్మిస్తూ ఉన్నారు. మరి సత్రములో కూడా ఆయన జన్మించడానికి స్థలము లేదు. ఆయన మన నిమిత్తమై ఆయన జన్మించాడు. సామాన్యుల కొరకు ఆయన సామాన్యమైన వ్యక్తిగా జన్మించాడు. అందుకే పశువుల పాకను దేవుడు ఎంచుకోవడం జరిగింది. మరి యేసు ప్రభు వారి యొక్క రాక ఈ లోకానికి దీవెనకరంగా ఉంది, ఆశీర్వాదకరంగా ఉంది. అనేక పాపాత్ములైన మనుషులు ఆయన ద్వారా మార్పు పొందారు, రక్షింపబడ్డారు, సమాధానమును, నిత్య జీవాన్ని పొందారు. మరి నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ వెళ్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. మరి జక్కయ్య కూడా రక్షింపబడ్డాడు. జక్కయ్యకి సమాధానము లేనటువంటి మనుషుడైన జక్కయ్య మరి ప్రభు వారి యొక్క ఆ యొక్క దర్శనము ద్వారా, ఆయన్ని కలుసుకోవడం ద్వారా అతను మరి యేసు ప్రభు వారు చెప్పారు, ఈ ఇంటికి నిశ్చయముగా నేడు రక్షణ వచ్చినది, ఇతను కూడా దేవుని కుమారుడే అన్నాడు, అబ్రహాము కుమారుడే అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గనుక యేసు ప్రభు వారు సామాన్యమైనటువంటి మనందరి కోసం, గొప్పవారి కోసం కూడా అనుకోండి, మన సామాన్యులైన మనందరూ ఆయన చేరుకోవడానికి పశువుల పాకలు జన్మించారు. మరి అందుకే గొల్లలు సైతము దూత ద్వారా వర్తమానమును అందుకొని ఆ గొల్లలు ఏం చేస్తారంటే ఆయన్ని సేవించారు, పూజించారు. వారు అత్యానంద భరితులై మరి సంతోషంగా తిరిగి వెళ్ళినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభువారి పుట్టుక మనకు అత్యానందాన్ని తీసుకొస్తుంది. మరి ఆ విధంగానే ప్రజలు ఆయన ద్వారా అత్యానందాన్ని పొందుకున్నారు, సమాధానమును పొందుకున్నారు, నెమ్మదిని పొందుకున్నారు. ఎందుకంటే ఆయన మనుషులకు విడుదలను అనుగ్రహించాడు, మనుషులను చూసుకున్నాడు, మనుషుల దగ్గరికి వెళ్ళాడు. అనగా నశించిన వారి దగ్గరకు, సమస్యలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడు. మరి గుడ్డివారిని బాగు చేశాడు, కుంటివాళ్ళని బాగు చేశాడు. మార్క్సు వార్త 2వ అధ్యాయంలో 4 చేత మోయించుకొని రాబడినటువంటి పక్షవాయువు కలిగినటువంటి రోగిని ఆయన స్వస్థపరిచాడు. హల్లెలూయా. 5వ అధ్యాయం మార్క్సు వార్త 12 సంవత్సరాల నుండి రక్తస్రావం అనే రోగము చేత వేదన పడుతున్నటువంటి స్త్రీ ఆయన ముట్టుకోగానే ఆయన ప్రభావం ఆమెలోనికి వెళ్ళటానికి ఆయన అంగీకరించాడు. ఆయన ప్రభావం ఆమెలోకి వెళ్ళి స్వస్థత పడింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగనే అనేకులు దీవెన పొందారు. సమరయ స్త్రీ రక్షింపబడింది. దేవునికి స్తోత్రం. సమరయ స్త్రీ గ్రామంలోనికి వెళ్ళి సాక్ష్యం చెప్తూ ఉంది. లాజరు తిరిగి బ్రతికాడు. లాజరు బయటికి రానంగానే లాజరు బ్రతుకుతూ ఉన్నాడు. గనుక క్రిస్మస్ అనేది మనకు ఒక దీవెనకరమైనది. క్రిస్మస్ అనేది మనకు ఒక ఆశీర్వాదకరమైనది. దేవునికి స్తోత్రం. అంటే క్రీస్తు వారి యొక్క జననము, జన్మించడము మనకు అది ఒక ఆశీర్వాదాన్ని తెచ్చింది, ఒక అద్భుతాన్ని తెచ్చింది, ఒక గొప్ప నిరీక్షణను, రక్షణను, దేవుని రాజ్యాన్ని నీ కోసం తీసుకొచ్చింది. గనుక ఆయన జన్మించి మన నిమిత్తమై మనకు దీవెనలను అనుగ్రహించాడు, సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చాడు. కాబట్టి క్రీస్తు
జన్మించినప్పుడు గొలలు చూచి ఆనందించారు, జ్ఞానులు వెళ్ళి ఆయన్ని ఆరాధించారు. గనుక ఈ యొక్క ఆరాధన, నీవు క్రీస్తును ఆరాధించినట్లయితే, నువ్వు క్రీస్తును గనుక సేవించినట్లయితే, నువ్వు క్రీస్తుతో కూడా ప్రయాణం చేసినట్లయితే మరి దేవునికి మహిమ కలుగును గాక. నీకు గొప్ప అనుభూతి కలుగుతుంది, నీకు గొప్ప ఆనందము, సంతోషము వస్తుంది నీ దగ్గరకు. మన జీవితాలలో, నీ జీవితంలో వెలుగు అనుగ్రహించబడుతుంది. ఆయన ద్వారా మనకు సమాధానం. కనుక క్రీస్తు జన్మించడం ఈ ప్రపంచానికే దీవెనకరంగా వచ్చేసింది, మారింది. అయితే ఆయన పశువుల పాలలో జన్మించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామాన్యమైన వ్యక్తిగా అందరూ చేరుకోవటానికి, నీవు నేను చేరుకోవటానికి. గనుక ప్రియమైన దేవుని ప్రజలారా, మరి దేవునిని సీజన్ అంతట్లో అన్ని ఆరాధనల్లో పాల్గొని ఆనందించండి, సేవించండి, ఆరాధనల్లో కలుసుకోండి. దేవుని ఉన్నతమైన కృప మన మీద, మన కుటుంబాల మీద మరి ఇప్పుడు మొదలుకొని ఎల్లప్పుడూ తీసుకుని వచ్చునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని సమాధానం మనతో కూడా ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మరలా తిరిగి మనం కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్.